హాయ్ ఫ్రెండ్స్, ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకునే విధానం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పలుకులు, ఇవి రెడ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్లు వేయించుకుందాం. ఇవి కూడా అట్నే కలర్ చేంజ్ అయ్యాక వేయించుకోవాలి. ఇవి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే నెయ్యిలా బియ్యపిండి వేపుకోవాలి. నెయ్యి సరిపోకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసి వేపుకోవాలి. బియ్యపిండి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇది ఇట్లు కలుపుకుంటూనే ఉండాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. కొంచెం బెల్లం తురుము, అందులోనే కొంచెం బెల్లం తురుము, కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది బెల్లం కరిగేలాగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత ఇట్లా కొంచెం బెల్లం పాకం లాగా కాకుండా కొంచెం వాటర్ మరిగినప్పుడు ఒక గ్లాస్ బియ్యపిండి వేసుకొని అది కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా. ఇది బియ్యపిండి కొంచెం దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది ఇట్నే ముద్దలాగా వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి.
ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యపు పిండిని నెయ్యిలో వేయించి పెట్టుకున్న బియ్యపు పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కొంచెం పల్చగా చేసుకోవాలి. ముందుగా వేంపుకున్న బెల్లం పానకంలో ఉడికించుకున్న బియ్యపు పిండిని కొంచెం కలుపుతూ ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఉండ్రాళ్ళు చేసుకున్న తర్వాత ఆ బెల్లం కరిగినాక ఆ ఉండ్రాళ్ళను అందులో వేసి కొంచెంసేపు ఉడికివ్వాలి. ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత బియ్యపు పిండిని ముందుగా నెయ్యిలో వేయించుకున్న బియ్యపు పిండి కలుపుకున్నాం కదండి, అది అందులో పోసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకొని కలుపుకోవాలి. పాలు విరగకుండా ఉంటుంది కొంచెం దగ్గరికి వచ్చినాక పోసుకుంటే. పాలు పోసుకున్నాక ఒక 5 మినిట్స్కి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది ఇలా చేసి దంచుకొని డ్రై ఫ్రూట్స్తో పాటు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఉండ్రాళ్ళ పాయసం రెడీ ఫ్రెండ్స్. ఇది ఒక బౌల్లో తీసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.